It seems you got notice regarding Innaya arrest. What is your next course of action? మనకేముంటుంది కోర్స్ ఆఫ్ యాక్షన్? మనం చేయాల్సింది ఏముంటుంది? ఎన్ఐఏ వాళ్ళు పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. దాదాపు 3 గంటలకు రమ్మంటే మేము 2:15కే వెళ్ళిపోయాము. సో నాతో పాటు మా అనిల్ కూడా వచ్చిండు, వెళ్ళడం జరిగింది. నన్నే దాదాపు ఆల్మోస్ట్ 6:30కి నేను బయటికి రావడం జరిగింది. ఆ మధ్యలో వాళ్ళు కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు. ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్ చేసినాము. మనల్ని పెద్దగా అడిగేది ఏముండదు, మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడి అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఆ పెద్దగా అడిగేది ఏముండదు. సో ఆ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించిన ఫుటేజు ఎట్లా పోయారు, ఎట్లా రికార్డ్ చేశారు, ఏంటి, మీరు జనరల్గా ఏం చేస్తారు, ఇన్నయ్యతో మీకున్న సంబంధాలు ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ తప్ప అంతకుమించి పెద్దగా ఏమీ లేదు అక్కడ. సో వాళ్ళు కూడా విచారణకు సహకరించాలి అన్నారు. 100% సహకరిస్తామని చెప్పినాం. సో ఇండియన్ సిటిజన్గా, ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశ చట్టాలని, రాజ్యాంగాన్ని దాని ద్వారా రూపొందించిన ఈ దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత మనదే. సహకరించినాం, గంట ముందే పోయినాం, వచ్చినాం, రెడీగా ఉన్నాం. మనం దేనికైనా రెడీగా ఉన్నాం. సింపుల్. చాలామంది అడుగుతుంది దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఇప్పటి వరకు అయితే నాకేం కుట్ర కనబడతలేదు. భవిష్యత్తులో ఏమైనా కుట్ర కోణం ఉంటే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. అట్లా అని చెప్పి మనం భయపడిపోయి అమ్మ ఎన్నయ్య పిలిచిందట కానీ ఇంట్లో కూర్చోలేదు కదా, మాట్లాడుతూనే ఉంటాం. మనకి ఏ తప్పు చేయనంత వరకు మనం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. నేను క్వశ్చన్ చేయడం ఆపినంటే వీడు ఏదో ఇదైనట్టు లెక్క. మనం అట్లాంటి తప్పు మనం చెయ్యము, ఈ ప్రశ్నించడం ఆపం.